హలో అండి అందరికీ. ఈరోజు మీతో చాలా ముఖ్యమైన విషయం మాట్లాడడానికొచ్చాను. అదేంటంటే, చాలా రోజులుగా నన్ను ఒక కంపెనీలో జాయిన్ అవ్వమని అడుగుతున్నారు. కంపెనీ పేరేంటంటే వెస్టేజ్ కంపెనీ. మా కంపెనీ చాలా జెన్యూన్ కంపెనీ. మంచి ఇన్‌కమ్ కూడా వస్తుంది. మా దగ్గర జాయిన్ అవ్వండి అని అడుగుతున్నారు. కానీ నేను ఇంతకుముందు ఒక కంపెనీ నమ్మి మోసపోయాను. ఆ తర్వాత ఎన్ని కంపెనీస్ గురించి విన్నా కూడా నాకు తొందరపడి నమ్మాలనిపించడం లేదు. చూద్దాంలే అని నెగ్లెక్ట్ చేస్తూ వచ్చాను. కానీ అసలు ఈ కంపెనీ గురించి ఒకసారి తెలుసుకోవాలనుకుంటున్నాను. మా దగ్గర మీరు ఇంట్లో వాడుకునే ప్రొడక్ట్స్ మాత్రమే కొనండి అని చెప్తున్నారు. ఇన్వెస్ట్‌మెంట్ ఏం చేయాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. కానీ నేను మీ అందరిని అడుగుదామనుకుంటున్నాను. ఎందుకంటే ఈ కంపెనీలో పనిచేసిన వాళ్ళుండొచ్చు, తెలిసిన వాళ్ళుండొచ్చు, తెలియని వాళ్ళు ఉండొచ్చు. అందుకని మిమ్మల్ని అడుగుతున్నాను. అసలిది జెన్యూన్ కంపెనీయేనా? లేదంటే ఫేక్ కంపెనీనా? నాకు తెలీదు. తెలుసుకుందాం అని చెప్పేసి అడుగుతున్నాను. నా కడలి కెరటంలో ఓ మౌన రాగం నువ్వేలే. నేను యూట్యూబ్‌లో కూడా వేస్టేజ్ కంపెనీ గురించి సెర్చ్ చేసి చూసాను. కొంతమందేమో చాలా మంచి కంపెనీ అని చెప్తున్నారు. కొంతమందేమో ఆహ్, మంచిది కాదు అని చెప్తున్నారు. అసలు ఏది నమ్మాలో, ఏది నమ్మకూడదో నాకైతే అర్థం కావట్లేదు. నేను మిమ్మల్ని అడిగేది ఒక్కటే. మీరు ఈ కంపెనీ గురించి ఐడియా ఉందా? లేదంటే ఆ కంపెనీలో పనిచేస్తూ ఉన్నా, మీకు తెలిసిన వాళ్ళు ఆ కంపెనీ గురించి తెలుసుకున్న జెన్యూన్‌గా కామెంట్ అయితే చేయండి. ప్రమోషన్ కోసం అయితే కామెంట్ చేయొద్దు. మీరు నిజంగా ప్రొడక్ట్స్ ఎలా ఉన్నాయి? అసలు ఆ కంపెనీలో జాయిన్ అవ్వచ్చా లేదా? జాయిన్ అయిన తర్వాత మనకి డబ్బులొస్తాయా లేదా? మంచి ఇన్‌కమ్ వస్తుందా లేదా? లేకపోతే ఇది ఫేక్ కంపెనీయా? జెన్యూన్ కంపెనీయా? తప్పకుండా తెలిసిన వాళ్ళు కామెంట్ అయితే చేయండి. మీరు చేసే కామెంటు నా ఒక్కదానికే కాదు, మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికైతే యూజ్ అవుతుంది. ఇప్పుడు అందరూ అనట్లేదు. కొంతమందేంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ దొరికితే చాలా ఇంట్లో కూర్చొని హాయిగా వర్క్ చేసుకోవచ్చు అనే ఆలోచనలో ఉంటారు. బయటికి వెళ్ళే పరిస్థితి లేక, లేదంటే టైమింగ్స్ సెట్ అవ్వక ఇలాగ ఆలోచిస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు ఏమైతుందంటే, మనం ఇంట్లోనే హాయిగా వర్క్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఇలాంటి మార్కెటింగ్‌లో ట్రై చేస్తూ ఉంటారు. కొంతమంది వర్క్ చేస్తూ కూడా ఉంటారు. కొంతమంది వర్క్ చేసేవాళ్ళు కూడా పార్ట్ టైమ్ జాబ్ లాగా ఇది చేస్తూ ఉన్నారు. అందుకని చెప్పేసి మమ్మల్ని కూడా అడిగారు. మీరు జాయిన్ అవుతారా అని చెప్పేసి. నేనైతే చెప్పలేదు. జాయిన్ అవుతానని చెప్పలేదు. ఎందుకంటే దీని గురించి నాకు పూర్తిగా తెలియదు. మొత్తం తెలుసుకున్న తర్వాతే జాయిన్ అవుతాను. లేకపోతే నేను జాయిన్ అవ్వనని చెప్పాను. అయితే నాకు ఒక ఎక్స్‌పీరియన్స్ అయితే ఉంది. అదేంటో చెప్పాను కదా! ఒక కంపెనీని నమ్మి మోసపోయాను అని. నేను ఇప్పుడైతే కాదు. నేను 6, 7 ఇయర్స్ బ్యాక్ కంపెనీలో వర్క్ ఫ్రమ్ హోమ్ అప్పుడు మా పిల్లలు చిన్న పిల్లలు. ఇంట్లో ఉండి ఏం చేయాలి? ఏదో ఒకటి చేయాలి. ఏదో ఒక రకంగా డబ్బులు సంపాదించాలి అనే మైండ్‌లో ఉండి, ఇంకా నాకు అప్పుడు కంపెనీ పేరు వరిక్లెమ్ కంపెనీ. దీన్ని ఐడియా ఉంటే కామెంట్ చేయండి. ఈ కంపెనీలో అయితే నేను జాయిన్ అయ్యాను. జాయిన్ అయినప్పుడు చెప్పారు ఖచ్చితంగా ప్రొడక్ట్స్ తీసుకోవాలి. మంత్లీ డబ్బులు పెట్టి ప్రొడక్ట్స్ తీసుకోవాలి. వేరే వాళ్ళని తీసుకొచ్చి జాయిన్ చేయాలి. అలా ఇలా చాలా చాలా విషయాలైతే చెప్పారు. నాకు చెప్పొచ్చో చెప్పకూడదో కూడా తెలియట్లేదు. అందుకని కొన్ని విషయాలు మాత్రమే మీతో చెప్తున్నాను. అయితే నేను కొన్ని మంత్స్ అయితే పని చేశాను. పని చేసినప్పుడు నెలకి 3,500 అయితే డబ్బులు కట్టి ఇంట్లో వాడుకునే ప్రొడక్ట్స్ అయితే తీసుకున్నాను. అవి కొన్ని యూజ్ చేశాం. కొన్ని యూజ్ చేయలేదు. ఇంక తర్వాత నేను కొన్ని నెలలు చూసిన తర్వాత ఇంక నాకు ఇదొద్దు. ఇంక నాకు అవసరం లేదు. మనం ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నాం కదా! మనకి ఆదాయం లేనప్పుడు వేస్ట్ అని చెప్పేసి నేనే డ్రాప్ అయిపోయాను. ఇంక తర్వాత ఆ కంపెనీని చూసిన తరువాత ఇంక నాకు ఇలాంటి కంపెనీలు కొన్ని వచ్చాయి. మా కంపెనీలో జాయిన్ అవుతారా? అది ఇది అని కొంతమంది తెలిసిన వాళ్ళైతే అడిగారు. నేనది చూసిన తర్వాత ఇంక నేను అసలొక్కటే చెప్తున్నాను. అసలు నేనెక్కడ జాయిన్ అవ్వను. వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే నేనెక్కడ జాయిన్ అవ్వను. నాకు బాగా తెలిస్తేనే జాయిన్ అవుతాను. నేను దగ్గరగా ఉండి చూస్తేనే జాయిన్ అవుతాను. లేదు నాకు తెలిసిన వాళ్ళెవరైనా ఆ వర్క్‌లో ఉంటే మాత్రమే జాయిన్ అవుతాను. లేకపోతే అసలు నేను జాయిన్ అవ్వను అని ఒకే మాట చెప్పాను. మీకు అర్థమయ్యే ఉండిద్ది. స్టేజ్ కంపెనీకి కూడా
అలాగే వచ్చింది. ఇంకా అడుగుతూ ఉన్నారు జాయిన్ అవుతారా అని. కొంతమంది తెలిసిన వాళ్ళు అయితే జాయిన్ అయ్యారు. ఇంక మా ఇంట్లో వాళ్ళు గాని, మా హస్బెండ్ కానీ మీరు జాయిన్ అవుతారా అని అడిగారు. ఇంకా నాకైతే అసలు నమ్మకం లేదు. ఎందుకంటే మనకి అసలు ఈ కంపెనీ గురించి అసలు తెలీదు. తెలియకుండా ఏం లేకుండా హడావిడి పడి జాయిన్ అవ్వడం నాకిష్టం లేదు. నేను చెప్పింది విన్నారు కదా! నేను చెప్పింది విన్న తర్వాత మీకేం అర్థమైందో కామెంట్‌లో తప్పకుండా చెప్పండి. ఇంకా నేను అసలు ఏంటి ఈ కంపెనీ ఏంటి అని చెప్పేసి గూగుల్‌లో సెర్చ్ చేశాను, యూట్యూబ్‌లో సెర్చ్ చేశాను, చాట్‌జీపీటీలో గూడా సెర్చ్ చేసి చూసాను. కొంతమంది అవేమో పర్లేదు అని చెప్పి అంటున్నారు. కొంతమంది యూట్యూబ్‌లో వీడియోస్ చూసినప్పుడేమో కొంతమంది నెగెటివ్‌గా మాట్లాడుతున్నారు. కొంతమంది పాజిటివ్‌గానే మాట్లాడుతున్నారు. కొంతమంది మంచి కంపెనీ అని చెప్తున్నారు. ఇన్‌కమ్ బాగా వస్తుందని చెప్తున్నారు. ఇంకొంతమందేమో ఇది ఫేకు ఇంకా జాయిన్ అవ్వకూడదని కొంతమంది కామెంట్స్‌లో పెట్టారు. నేను చూసాను. అయితే ఇప్పుడు మన వీడియో చూసేవాళ్ళు నిజంగా మీరు జాయిన్ అవ్వితే మంచిదని చెప్పండి. అవ్వకపోతే తెలీదు అని చెప్పండి. ఒకవేళ మీకు తెలిసిన వాళ్ళు ఉంటే నిజంగా ఇన్‌కమ్ వస్తది అని చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు చాలామంది చెప్పాను కదా! ఇంక ఇంట్లో కూర్చొని ఏదో ఒక వర్క్ చేయాలి అనుకుంటారు కాబట్టి వీళ్ళకి ఇది బెస్ట్ ఆప్షను. అందరూ జాయిన్ అవ్వాలి అనుకుంటారు. కాబట్టి ఇంకా నాకు ఒక కంపెనీలో ఎక్స్‌పీరియన్స్ ఉంది కాబట్టి, నాకు నచ్చలేదు కాబట్టి నేనింకా వీటి గురించి పెద్దగా పట్టించుకోలేదు. తెలియని వాళ్ళేం చేస్తారు అంటే, వెంటనే చూస్తారు, పట్టించుకుంటారు, వెంటనే జాయిన్ అవుతారు. తర్వాత వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ ఉండిద్ది కదా! అది కామెంట్‌లో అయితే చెప్పండి. జెన్యూన్‌గా చెప్పండి. ఓకేనా? ఇంకా మీరు పెట్టే కామెంట్స్‌తో నేను పార్ట్ 2 వీడియో అనేది మళ్ళీ చేస్తాను. ఇంట్లో అనుకుంటూ ఉన్నాము జాయిన్ అవ్వాలి అని. మరి నేను మీ కామెంట్స్ ద్వారానే చెప్పాలి అనుకుంటున్నాను మీకు. మీ కామెంట్స్ ఎంత మంచిగా వస్తే జాయిన్ అవుతాను. కామెంట్స్ నెగెటివ్‌గా వస్తే అసలు జాయిన్ అవ్వను. కామెంట్స్ రాకపోయినా జాయిన్ అవ్వను. ఎందుకంటే ఆల్రెడీ మన ఛానెల్‌లో వ్యూస్ తక్కువే. మరి ఈ వీడియో ఎక్కడి దాకా పోతదో గానీ, ఒకవేళ కామెంట్స్ మంచి కామెంట్స్ వస్తే ఖచ్చితంగా జాయిన్ అవుతాను. ఎవరికైనా కొంచెం ఆశగా ఉండిద్ది కదా! అంటే మనం ఒక పనే చేయకుండా ఆల్టర్‌నేట్ ఏదన్నా వర్క్ చూసుకోవాలి. ఎందుకంటే ఒక పని మీదే డిపెండ్ అయితే ఇంకా మనకి ఈ రోజుల్లో పిల్లల్ని పెంచడం అనేది చాలా పెద్ద టాస్క్ అనమాట. వాళ్ళకి ఫీజులు కట్టడం, ఇంటి రెంటులు ఇవి ఇవి చాలా ఉంటాయి. అలాంటప్పుడు మనం ఏందంటే 2, 3 రకాలుగా ఇన్‌కమ్ వచ్చేలాగా ఆలోచించుకోవాలి కదా! ఇప్పుడు ఆల్రెడీ మనం ఒక పని చేస్తున్నా పార్ట్ టైమ్ జాబ్‌గా అయినా చేసుకోవచ్చు. నాకైతే 80% మంచిగానే అనిపిచ్చినియి. అంటే నేను వీడియోలు చూసాను. అవి ఇవి చూసాను కదా! 80% జెన్యూన్ అనే అనిపిస్తుంది. కొంతమంది నెగెటివ్‌గా మాట్లాడుతున్నారు కాబట్టి నిజంగా ఫేకేమో అనిపిస్తుంది. అసలు ఏది నమ్మాలో, ఏది నమ్మకూడదో కూడా అర్థం కావట్లేదు. నిజంగా నేను ఇంతకుముందు కంపెనీలో మోసపోయాను అని చెప్పాను కదా! ఆ కంపెనీ చూసిన తర్వాత నిజంగా నాకు ఏ కంపెనీని నమ్మాలనిపించట్లేదు. నాకు చెప్పిన వాళ్ళతో కూడా నేను ఇదే చెప్పాను. నేను ఆల్రెడీ ఒకసారి ఎక్స్‌పీరియన్స్ చేశాను ఆ కంపెనీతో. ఏమో అందరూ ఇలానే ఉంటారేమో ఫస్టు ఏమి ఇన్వెస్ట్‌మెంట్ చేసే పని లేదు అని చెప్తారు. తర్వాత మళ్ళీ ఇన్వెస్ట్‌మెంట్ చేపిస్తారు అని చెప్పేసన్నాను. అలా అయితే మా దగ్గర లేదు. ఇన్వెస్ట్‌మెంట్ చేసే పని లేదు. మీ ఇంట్లో వాడుకునే సరుకులు కొంటే సరిపోతుంది అని చెప్పేసి దీని గురించి చాలా డీటెయిల్‌గా చెప్పారు. ఒకవేళ మీరు తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ చేయండి. ఇంకొక వీడియోలో నేను మీకు డీటెయిల్‌గా చెప్తాను. ఇలా చెప్పారు కాబట్టి హ్మ్. ఆలోచిస్తున్నాను. జాయిన్ అవ్వాలా? వద్దా? అసలు ఏంటి పరిస్థితి అని. తెలిసిన వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ చేయండి. మర్చిపోవద్దు. ఉంటాను. బై బాయ్. మదనా